जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज के साथ। Not every police person would have time to take care of their health, and not only our health but also our families. So keeping this view, our SP sir has taken an initiative of SP sir towards the welfare of the community. So, Honorable District Collector Garu, Sri P. Pavinya ma'am, and respected Superintendent of Police Sangareddy, Sri Paritosh Pankaj IPS Garu, on to the dais. Okay, sir. SP admin. I request DSP Sangareddy Garu to present. I request AR DSP Garu to present the bouquet to Secretary of IMA Sangareddy. Respected Chairman TD. గా విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అలానే TGIAC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, SP గారు, వేదిక పైన ఉన్న DMHO గారు, IMA ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, MNG క్యాన్సర్ హాస్పిటల్ నుంచి విచ్చేసిన డాక్టర్స్, ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న 80 డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, ప్రెస్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ laudable initiative which the police SP గారు has taken for all the police employees. మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు, ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు, అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్, న్యూట్రిషన్, ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇదే కాకుండా బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కరెక్ట్గా టైం టు టైం వాళ్ళ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ ఉండరు అప్పుడప్పుడు. కాబట్టి దిస్ ఇనిషియేటివ్ విచ్ SP గారు హెస్ టేకెన్, I really appreciate and I thank him for taking this up in the district as a role model for all the other departments also. And most importantly,
జనరల్ అసోసియేషన్ నుంచి, ఎంఎన్జీ నుంచి డాక్టర్స్ అందరూ కూడా హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు కాంట్రిబ్యూట్ దేర్ టైమ్, ఎనర్జీ towards this noble cause. I thank all of you for coming forward, giving your service to the department. And last but not the least, I really appreciate the booklet which has been made. It is a very thought out process. ఈ కంప్లీట్ స్క్రీనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ మీకు ఏవైతే టెస్ట్లో ఫ్లాగ్ చేస్తారో టేషన్ చేసుకోవాలి ఆర్ మీరు ఫర్దర్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న కేసెస్ ఈ ఆస్పెక్ట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అనేది చూపిస్తారు. ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు, బిజీ ఉన్నాము అని చెప్పేసి ట్రీట్మెంట్ తెలుసు తీసుకోవాలని తెలిసినా కూడా డాక్టర్స్ అడ్వైస్ చేసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ ఒక్క ఆస్పెక్ట్లో ఐ రిక్వెస్ట్ దట్ ఈరోజు మీరు క్యాంపులో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్తీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు, సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఐ హోప్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ క్యాంప్ అండ్ మీరందరూ కూడా హెల్తీగా, ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాను. క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన హెల్త్ మినిస్టర్ గారికి అలానే టీజీఐసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 22nd and 23rd of October. So this initiative has been taken up with a noble intention to promote the health and well-being of our police personnel and their dependents, who dedicate their life to maintain law and order, ensuring public safety and security. We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a backseat. With this understanding, the Sangareddy District Police, in collaboration with IMA, Indian Medical Association, and the Indian Dental Association, Sangareddy branch, and MNJ's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive health checkup. Breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to share that a total of 1,376 police personnel and their family members are benefiting from this health camp. In this massive effort, 80 doctors from the Indian Medical Association, 10 doctors from the Indian Dental Association, and 1 cancer screening worker with skilled technicians from MNJ Cancer Center have joined hands. Alongside them, 60 paramedical staff, 30 laboratory technicians, and 30 training nursing students from Ambedkar Vocational College are extending their valuable support to make this initiative a grand success. On this occasion, I extend my sincere thanks to Honorable Health Minister Sir for accepting our invitation and rendering full support for this noble cause. I also thank District Collector, TGIC Chairman and DMHO Madam for extending their full support for this noble cause. I also extend my sincere thanks to the District Medical and Health Officer Sangareddy, Arvindo Pharma for supplying all the necessary medicine and extending medical support for these health camps. కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి లైబ్రరీ చైర్మన్ గారికి, రాజు డాక్టర్ గారికి, శ్రీహరి డాక్టర్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి, అలాగే పత్రికా విలేకరులకి పేరు పేరులో నమస్కరిస్తూ, ఇది మంచి ఆలోచన. మన ఎస్పీ గారు మరి మంచి ఆలోచన చేసి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫైస్ చేస్తుందో మనందరికీ తెలుసు. రాత్రి పగలు మరి సమాజం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి లెక్క చేయకుండా డ్యూటీలో వాళ్ళు ఉంటూ మరి అలాంటి సొసైటీ సేవ చేస్తున్నందుకు మరి డాక్టర్స్ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్న డాక్టర్స్ నేను నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 3K రన్ పెట్టిండు, అవగాహన క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మొన్ననే హార్ట్కి సంబంధించిన అవగాహన సదస్సు కూడా మరి అందరూ కూడా పెట్టడం జరిగింది. అలాంటి మూమెంట్ సమాజంలో తీసుకురావడం, వాళ్ళ దగ్గర పేషెంట్లు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకు, సమాజంలో అందరికీ తెలవాలి అన్ని విషయాలని మరి సంగారెడ్డిలో ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఏదన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం తెలుసుకున్నాలి. ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. మనం మరి ఇలాంటి క్యాంపులో మీ అందరికీ వచ్చే సమస్యలను బట్టి మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదృష్టానికి ఏవి రావద్దు. మనకున్న ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు రావద్దని అనుకోవాలి. కానీ మరి ఎప్పటికైనా ఏదో ఒకటి రావడం జరుగుతుంది. దాన్ని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే మన జీవితం మరి మంచిగా ఉంటుంది. మన చేసే సేవ కూడా మరి కరెక్ట్గా చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యలో హార్ట్ అటాక్ రావడం చాలా సామాన్యమైపోయింది. ఇప్పుడే బాగున్నారు, ఒక 10 నిమిషాల మాట మాట్లాడినారు, ఇప్పుడే ఇదైపోయినారు. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా సమయం ఇవ్వలేదు అనే సమయం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ముందుగానే మనకున్న తెలంగాణకి మనకు చాలా మటుకు టెంపరీ రీతిలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రకరకాల కారణాలు కామెంట్ ఆఫ్ ద రీజన్స్, కానీ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ఈరోజు మనకు సుమారు 102 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి, కానీ సరిపోవు. రాబోయే కాలంలో ప్రతి పౌరుడు యొక్క డయాలసిస్ పేషెంట్ కనీసం 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల రేడియస్ లో ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక సుమారు 80 డయాలసిస్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విషయాన్ని విశ్వవినీయంగా తెలియజేస్తున్నాను. వైండింగ్, స్పీడు, యాక్సిడెంట్స్, బ్లాక్ స్పాట్స్, 108 ఫెసిలిటీస్, కానీ ట్రామా సెంటర్స్ లేవు. మనకు ఈ ట్రామా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలి. కనీసం 30-35 కిలోమీటర్లకు ఒక్కొక్క ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి 5 కోట్లు 6 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ట్రామా సెంటర్ లో మనమంటే గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఆ గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందియాలి. అక్కడ సిటీ స్కేన్ కానీ డాక్టర్స్ కానీ ఆర్థో మెడిసిన్ కానీ డాక్టర్స్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఫేజ్ లో కనీసం 80 ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ సెంటర్స్ ఈ మధ్యలో మొదలు పెట్టాము. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ మొదలు పెట్టాము. మీరు ఎమ్మెల్యే పోయే అవసరం లేదు. మా ఎమ్మెల్యే డాక్టర్సే ప్రతి జిల్లా జీజీకి వస్తారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ కు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసిపోతారు.